ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్ స్టడీకి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ఆమేన్. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి గృహాన్ని దర్శించే భాగ్యాన్ని దయచేశాడు దేవుడు. అలబడి దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడదాం. ఆమేన్, హల్లెలూయా. ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరినీ బి బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, హల్లెలూయా. వాటి ఈ సాయంత్రం కాలం మనం ప్రార్థనతో ఈ కొడుకును ప్రారంభిద్దాం. ఆమేన్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసి తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, స్తోత్రం మహోన్నతుడా, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం వేళ దేవా తండ్రి, దేవాలయ గృహంలో కలుసుకునే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం వేళ దేవా తండ్రి, మా స్తుతి ఆరాధన మీరు ఆగ్రహించండి. దేవా తండ్రి, ఆదిమ సంఘంలో ప్రతి ఒక్కరు ఇలా గృహంలో కలుసుకుని దేవా నిన్ను మహిమపరిచేవారు. దేవా అలా దేవా తండ్రి, ఎంత దినంలో మేమున్నాం. అలాగే దేవా తండ్రి, నిన్ను మహిమపరుస్తుండగా మీరు మహిమలు పొందుకోండి స్వామి. మా స్తుతి ఆరాధన ద్వారా దేవా మా గృహంలో దేవా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సాయంత్రం కాలం ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మోషేతో మాట్లాడి, సమయాలతో మాట్లాడి, నేత గృహం వాళ్ళతో ప్రతి ఒక్కరిని మాట్లాడి మీరు దర్శించండి. ఇదే కాలం ప్రతి ఒక్కరిని దేవా మీరు సిద్ధపరుస్తున్నారు. మీరు రాకడికి అందులో బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంత్రం కాలం దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడదాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏదైతే మహిమ ఇచ్చాడో ఆ మహిమతో దేవుని స్తుతిద్దాం. ఆమేన్. మనం అనేక బైబిల్ స్టడీలో వింటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎలాగైతే స్టెఫెన్ ఆమేన్ మహిమతో నింపబడ్డాడు, ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్యం ద్వారా దేవుని నిత్యం దేవుని మహిమపరిచాడు. అలాగే మౌనం మహిమపడదామా? ఆమేన్, హల్లెలూయా. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ ద గాడ్. ఆమేన్, హల్లెలూయా. థాంక్ గాడ్. yes ఆమేన్. చెప్పలు కూడా దేవునికి కనబడదాం. ఆమేన్. ఈ సాయంత్రం వేళ దేవుని మహిమ నీ గృహంలో దిగి రావచ్చు. yes థాంక్ గాడ్. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని మహిమపడదాం. ఆమేన్. అలా సైన్యములు వచ్చిన దేవుని మహిమపడదాం. అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. చెప్పండి, దేవుని కనపడతాం. అలాగే ఆమేన్.
ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడు మన మధ్యలో కూడా అలాగే సూచక్రియలు మహత్కార్యాలు చేసే దేవుణ్ణి కనబడదాం ఈ సాయంత్రం వేళ. అలా ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు దేవుని స్తుతించాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూడు ఏమైనా హల్లెలూయా ఎంత కార్యం చేశాడు ఇజ్రాయెల్ మధ్యలో. ఏమైనా హల్లెలూయా. చూడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. ఏమైనా హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు అలా ఆలోచించారు ఎప్పుడైనా కానీ ఎర్ర సముద్రం పాయలవుతుంది దానిలోంచి మనం నడుస్తామని ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి పాయలవుతున్న తర్వాత వాళ్ళు ఏం ఆలోచించండి అలాగే పారిపోయారు దాంట్లో నుంచి. ఎందుకంటే ఫరో తరుముతున్నాడు కాబట్టి. ఏమైనా హల్లెలూయా. చూడు అంత నీళ్ళు ఎలా ఎండింప చేసిండు, అలా ఎలా దాంట్లోంచి మార్గం తయారు చేసిండు అలా దేవుడు. ఏమైనా హల్లెలూయా. చూడు ప్రతి ప్రాబ్లం ఇలాగనే ఉంటుంది మనకి, ఎర్ర సముద్రం లాగా దానన్నిటినీ ఎండింప చేయవాడు నీ దేవుడు. ఏమైనా హల్లెలూయా. ఏ ప్రాబ్లం అయినా ఈ సాయంత్రం కాలం ఎలాగైతే వాళ్ళు ఆ నేల నిండా ఆరిపోయిన నేల మీద ఎలాగ నడుచుకెళ్ళారో అలా నీవు నేను కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాబోతున్నాం. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ఈ సమయం దేవుణ్ణి ఆరాధించే సమయం వచ్చింది. ఏమైనా హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కళ్ళు మూసి దేవుణ్ణి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. లెట్స్ వర్షిప్ హిమ్ చర్చ్. ఎక్కడున్నా ఆ ప్రాంతంలో దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎస్ జీసస్. ఆరాధన సమయం ఉంటుంది, మనం ఆరాధిస్తాం. ఒకప్పుడు మేము దేవుడిని ఎరగని వారించున్నాం, కానీ దేవుడే మనల్ని కనుగొన్నాడు. ఇస్ అ గాడ్ ఆఫ్ ఎల్రోహి. నేను నన్ను కనుగొన్న దేవుడిని కనబరుస్తాను. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఎల్ షదాయ్. సర్వశక్తి మంతుడు దేవుడు ఆయన. ఆరాధిస్తాం దేవుడిని. ఎస్ జీసస్. భూమి నుండి నన్ను లేవనెత్తితివే. భూమి నుండి నన్ను లేవనెత్తితివే. ఎస్ జీసస్. దేవుని ఆరాధిస్తాం. పాపపు ఊబిలోని నిన్ను నన్ను లేవనెత్తి తన రక్తంతో విమోచించిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తాం. పాపపు ఊబి నుండి నన్ను లేవనెత్తితివే. పాపపు ఊబి నుండి నన్ను లేవనెత్తితివే. నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే. నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే.
జీవించితివే. అది రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. దేవుని ఆరాధిద్దాం. ఆయన మనల్ని నిర్మించాడు, తన చేతులతో మనం చేసి, తన మట్టితో మనల్ని చేసి, తన మహిమతో మనల్ని నింపాడు. ఈ సాయంత్రం కల అదే మహిమతో దేవుని ఆరాధిస్తాం. మందసం మీద మహిమ నిలబడింది, నేడు మందసం మనలో ఉంది కాబట్టి ఆ మహిమ నీ మీద ఉంది. Yes, Jesus. Let's worship. Oh. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమునా. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమునా. నీ జీవమునాకిచ్చితివే, నన్ను జీవింపచేసితివే. నీ జీవమునాకిచ్చితివే, నన్ను జీవింపచేసితివే. నన్ను జీవింపచేసితివే. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. నా స్తుతులకు స్తుతులకు అర్హుడవు, ప్రియ ప్రభువా వందనము. నా స్తుతులకు అర్హుడవు, ప్రియ ప్రభువా వందనము. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. రక్షక నీకే స్తుతులు, యేసయ్యా నీకే మహిమా. Thank you, Jesus. Thank you. We bow down. We bow down before you. We declare your word and love. Thank you, Jesus. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమునా. నిర్మించితివి, రూపించితివి నీ స్వరూపమునా. నీ జీవమునాకిచ్చితివే, నన్ను జీవింపచేసితివే. నీ జీవమునాకిచ్చితివే, నన్ను
జీవింపజేసితివే నన్ను జీవింపజేసితివే రక్షకా నీకే స్తుతులు యేసయ్యా నీకే మహిమా రక్షకా నీకే స్తుతులు యేసయ్యా నీకే మహిమా రక్షకా నీకే స్తుతులు యేసయ్యా నీకే మహిమా. Thank you, Jesus. Thank you for filling us. Thank you. Amen. Hallelujah. Amen. Hallelujah. Praise the Lord. Praise the Lord. We welcome you in the name of our Lord and Savior Jesus మన Christ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు స్వాగతం పలుకుతున్నాము. My dear church, how are you doing? నా ప్రియ సంగమా బాగున్నారండి? Amen. Amen. I trust the Lord that you are doing well. మీరంతా బాగున్నారని నేను ప్రభునందు నమ్మిక ఉంచి Praise ఉన్నాను. God. Praise the Lord. Amen. Thank you. Let's thank the Lord for this wonderful evening. అద్భుతమైన సాయంకాలాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామండి. Praise God. We Praise have the Lord. praised and worshipped Him. ఇంతవరకే దేవుని స్తుతించి ఆరాధించి Let ఉన్నాం. us hear the word of God this దేవుని evening. వాక్యాన్ని సమయంలో మనం విందామండి. Praise the Lord. Come and Praise the sit Lord. down. అందరు దయచేసి కూర్చోండి. Open your Bibles, మీ బైబిల్ గ్రంథం your books, తెరవండి, మీ పుస్తకాలు తెరవండి. and let us meditate the word today. దేవుని వాక్యాన్ని ఈ రోజు మనం ధ్యానం Open your చేయబోతున్నాం. Bibles to the book of Acts chapter 7 verses 1 and 2. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 1-2 వచనాలు Let's all చదువుదామండి. read together. అందరూ కలిసి చదువుదామండి. Acts chapter 7 1 and 2. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1-2 వచనాలను So let's see. Then చదువుదామండి. said the high ప్రధాన priest, యాజకుడు ఈ "Are మాటలు these నిజమేనా things అని so?" అడిగాను. అందుకు And he స్టెఫన్ said, చెప్పినది "Men, మనగా, brethren and fathers, సోదరులారా, hearken. తండ్రులారా The వినుడి. God of glory మన appeared పితరుడైన unto the అబ్రహాము father of హారానులో Abraham కాపురముండక when he మునుపు was in Mesopotamia, మెసొపొతామియాలో before ఉన్నప్పుడు he dwelt in మహిమగల దేవుడు Haran." అతనికి ప్రత్యక్షమై. Amen. Let's pray. ప్రార్థన చేద్దామండి. Lord, I thank you this evening. ప్రభు ఈ సాయంకాలం వేళ మీకు కృతజ్ఞతలు Thank you for the చెల్లిస్తున్నాను. wonderful presence. అద్భుతమైన మీ సన్నిధిని బట్టి వందనాలు Speak to చెల్లిస్తున్నాను. us. మాతో మాట్లాడండి We ప్రభు. bind every spirit. ప్రతి ఆత్మలను బంధిస్తూ ఉన్నాం. Open our minds to understand your word. మీ వాక్యాన్ని అర్థం చేసుకోలాగిన మా మనసులు తెరవండి Cover me with ప్రభు. your hand and put your words on my lips. మీ హస్తంతో ననుక మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి Let these నాయనా. words bring great deliverance, blessing to the people. గొప్ప విడుదల ఆశీర్వాదం ఈ మాటల ద్వారా ప్రజలకు కలుగును In గాక. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. All the people said amen. ఆమేన్. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Praise God. Let Praise us the learn about Stephen, right? స్టెఫన్ గురించి ఇంకా మనం నేర్చుకుంటూ Praise పోతున్నాం. God. ప్రైజ్ ద లార్డ్. So in the last week said we learned about Stephen's face was shined like angel. స్టెఫన్ ముఖము దేవదూత ముఖం వలె కనబడినట్టుగా మనం గడిచిన వారం నేర్చుకున్నాం. And people brought some witnesses who brought all the false words and false witness against పరిసయ్యులు Stephen. యాజకులు వారంతా కూడా అబద్ధ సాక్షులు తీసుకొచ్చి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడాడు Stephen. మనుషుడని స్టెఫన్ మీద Amen. నేరం మోపడం మనం నేర్చుకున్నాం. Amen. Amen. Then the high priest called Stephen and said, "Is it true?" అప్పుడు ప్రధాన యాజకుడు స్టెఫన్ తో అడుగుతున్నాడు, నిజమేనా వారు చెప్పిన మాటలు అని. Then he started giving a very big sermon. అప్పుడు ఒక పెద్ద ప్రసంగము స్టెఫన్ చేయడం ఇక్కడ ప్రారంభించాడండి. Amen. Amen. We learned about him that it's a man of word. నిజంగా మనం ముందు చాలా నేర్చుకున్నాం. ఆయన చాలా వాక్యము కలిగిన వ్యక్తి అని See, he నేర్చుకున్నాం. started his sermon from Abraham. ఆయన ప్రసంగం మొదలు పెట్టడమే మన మూల పితరుడైన అబ్రహాము నుంచి మొదలు పెడుతూ ఉన్నాడు. And he said like ఈ this. విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. And he said, God, see, second verse. And he said, "Men, brothers, see how he started his sermon." చూడండి, ఆయన ప్రసంగంలోనే ఆయన సంబోధన ఏ విధంగా See, ఉందో he ఒకసారి said, చూడండి. great respect. He said, "Men, brethren, and fathers." ఎంతో గొప్ప గౌరవంతో సహోదరులారా, తండ్రులారా, నా మాట వినండి అని గొప్ప And he ప్రారంభంలోనే said, ఎంతో గొప్పగా "The God మాట్లాడుతున్నాడు. of glory మహిమా స్వరూపి అయిన దేవుడు appeared unto our father Abraham." మన పితరుడైన అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు The అని God of ప్రసంగిస్తూ ఉన్నాడు. glory appeared to Abraham. మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అని తెలియజేస్తూ So we ఉన్నాడు. are going to learn about glory of God దేవుని today. మహిమను గురించి మనం నేర్చుకోబోతున్నామండి. Abraham actually didn't know the Lord God.
అబ్రహాము నిజంకి దేవుణ్ణి ఎరగని వ్యక్తి అండి. He used to worship his own gods. ఆయన తన దేవతలను ఆరాధిస్తూ ఉండేవాడు. His forefathers worshipped. ఆయన మూల పితరులు వాళ్ళ పితరులు ఎవరైతే దేవతలను ఆరాధిస్తున్నారు వాళ్ళని But the ఆరాధించేవాడండి. history says he has something in his heart that he wants the truth about God. కానీ చరిత్రలో కొన్ని విషయాలు ఏంటంటే అబ్రహాముకు నిజమైన దేవుని తెలుసుకోవాలని గొప్ప వాంఛ అతని హృదయంలో ఉండేదండి. So then the glory of God appeared to ఆ him. విధంగా వాంఛ ఉంది కాబట్టి దేవుని మహిమ ఆయనకు The ప్రత్యక్షమైంది. glory of God changes a person. దేవుని యొక్క మహిమనే ఒక వ్యక్తిని మార్చివేస్తుందండి. Amen. ఆమేన్. So Abraham became our father, right? కాబట్టి ఆ మహిమ ప్రత్యక్షమైనప్పుడే అబ్రహాం మనకు తండ్రిగా మారాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. The glory of God is the dwelling where the Lord dwells and where the Lord comes down. It is the presence of God is the glory of God. దేవుని మహిమ అనగా దేవుని నివాసం ఉండే చోటు అని, దేవుని సన్నిధి ఉండే చోటు, దేవుడు నిలబడి ఉండే చోటు అని అర్థం అండి. It's called Shekinah glory of దీన్ని God. షకీనా మహిమ అని కూడా మనం అంటాము. Hallelujah. ఆమేన్. When you see in the book of Exodus chapter 19 నిర్గమకాండము 19వ అధ్యాయంలో గనక and చూసినట్లయితే, 1 Kings chapter 19, అదే విధంగా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో చూసినట్లయితే great God came down గొప్ప దేవుడు అక్కడ దిగి వచ్చినట్టుగా మనకు on the కనబడుతుంది. mountain. ఆ పర్వతం మీద దేవుడు దిగి The వచ్చాడు. Bible says the rocks quaked and ఆయన there was దిగి great వచ్చినప్పుడు earthquake. ఆ పర్వతము కంపించి బండలు బద్దలయ్యి గొప్ప భూకంపం కలిగింది అని అక్కడ That చూడవచ్చు. was God's glory. దేవుని మహిమ ఆ విధంగా ఉంటుందండి. Who can tolerate His ఎవరు glory? నిలబడగలుగుతారండి దేవుని మహిమ ముందర? Hallelujah. హల్లెలూయా. Amen. In ఆమేన్. Exodus chapter 33, నిర్గమకాండం 33వ అధ్యాయము and it says in verses 18, 18వ వచనం అండి. and Moses said, Lord, please show me your glory. మోషే అడుగుతున్నాడు, అయ్యా నీ మహిమను నాకు చూపించవా అని. Praise God. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. The glory of God. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమైంది. Praise God. Praise the Amen. Lord. We can see that Jesus, when he was on this earth, and the Bible says he was the ultimate glory of God. Right? యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మహిమను కలిగి నడిచాడండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. It says in the Gospel of John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం మాట చూడవచ్చు. Hallelujah. హల్లెలూయా. So in the chapter John chapter 17 యోహాను సువార్త 17వ అధ్యాయము verses 22 and 24. 22, 23, 24 వచనాలండి. యోహాను And సువార్త he said, 17వ అధ్యాయం. Jesus was praying a very big prayer here. యేసు ప్రభువారు ఒక పెద్ద ప్రార్థన చేశాడండి And ఇక్కడ. he said, and the glory which thou gavest me, I have given them, that they may be one, even as we are one. తండ్రి నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను, అందును బట్టి నీవు ఒకటైనట్టుగా వారు కూడా మనతో ఒకటై ఉంటారని ఒక గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Moses said, Lord, show me your glory. మోషే అడిగాడు, అయ్యా నీ మహిమను చూపించవా అని. Jesus said, I have given a glory to my కానీ people. యేసు ప్రభు అంటున్నాడు, నీ యొక్క మహిమ తండ్రి నీవు నాకు Amen. ఇచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చాను అంటూ ఉన్నాడు. What people we are in the New ఎంత గొప్ప Testament. ప్రజలమండి ఈ నూతన నిబంధనలో ఉన్న In వారు. 24th verse, 24వ వచనం అది Father, 17వ అధ్యాయం. I will that they also whom thou hast given me be with me where I am, that they may behold my glory which thou hast given me, for thou lovest me before the foundation of the world. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. Amen. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. Hallelujah. హల్లెలూయా. Jesus said, I have given my glory to them. యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వీరికి ఇచ్చాను అంటూ ఉన్నాడు. Praise the Lord. Praise the The Lord. Bible says in Romans chapter 6 verses 4. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో బైబిల్ గ్రంథం Romans chapter అంటుంది, 6 verse 4. Therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father, even we also should walk in the newness of life. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. Amen. Amen. And Jesus raised from the dead through the glory. తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోంచి లేపబడ్డాడు. When you are saved, baptized and buried your sins, and when you rise up from the baptism,
the newness of glory of God is అదే upon విధంగా you. మీరు కూడా యేసు ప్రభుతో పాటు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచినప్పుడు ఆయన వలన మీకు ఆ మహిమ వలన నూతనత్వం మీకు కలుగుతుంది అంటూ ఉన్నాడు. In book of Isaiah chapter 42 verses 8 says, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం అంటోంది. Isaiah chapter 42 verses 8. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనము. I am the Lord, that is my name, and my glory will not give to another, neither my praise to graven images. 42, యెహోవా right? నేనే, ఆ. ఇదే నా నామము, మరి ఎవనికి నా నామం మహిమను నేను ఇచ్చువాడను కాను. ఆ. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. Hallelujah. హల్లెలూయా. So the Lord says, it is my glory. I will not give to any carven images, but I will give to who repent, who come to me, who come into my likeness, then my glory stays upon him. నేనే దేవుడను, నా మహిమను మరి ఎవరికి ఇచ్చువాడని కాదు, కానీ ఎవరైతే పశ్చాత్తాపడి నాలోకి వస్తాడో వారికి నా మహిమను నేను ఇస్తాను అంటూ ఉన్నాడు. The Bible says in Psalm 19:1, 91వ కీర్తన 19:19, 19వ కీర్తన 1వ వచనం అండి. 19:1, it says like this: 19వ కీర్తన The 1వ heavens వచనం. declare the glory of God, and the firmament showeth his handwork. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని In ప్రచురపరుచున్నవి. Psalm 63:2, అదే విధంగా 63వ కీర్తన 2వ వచనం అండి. in Psalm 63:2 says like this: To see thy power and thy glory, so as I have seen thee in the sanctuary. 63వ కీర్తన 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి So ఉన్నాను. today we have become the sanctuary of God. ఈ రోజు మనమే దేవుని పరిశుద్ధ స్థలం అయి ఉన్నాము. The glory of God comes upon us. దేవుని మహిమ దిగి వచ్చి మనలో నివసిస్తూ Amen. The ఉన్నది. Bible says in the book of Isaiah chapter 60 యెషయా verses గ్రంథము 1 and 2. 60వ అధ్యాయం 1, 2 వచనాలు The అంటోంది. book of Isaiah chapter 60 verses 1 and 2. యెషయా గ్రంథము Arise, shine, for thy light is come, and the glory of the Lord is risen upon thee. For behold, the darkness shall cover the earth, and gross darkness the people. But the Lord shall shine, arise upon thee, and his glory shall be upon thee. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1, 2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. Amen. చూడుము, భూమిని చీకటి కమ్ముచూ ఉన్నది, కటిక చీకటి జనములను కమ్ముచూ ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచు ఉన్నది. Amen. ఆమేన్. It talks about the end times. అంత్య దినముల గురించిన ప్రవచనం Where అండి there ఇది. is persecution. గొప్ప హింస కలుగుతూ ఉన్నప్పుడు There ఉన్న is ప్రవచనం. tribulation. శ్రమలు కలుగుతూ The ఉన్నప్పుడు glory of God is upon you. దేవుని మహిమ నీకు కలుగుతుంది అంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. So the God's glory is upon us. దేవుని యొక్క మహిమ మన మీద నిలబడి ఉన్నదండి. How can you walk in the glory? ఏ విధంగా ఈ మహిమను కలిగి How can you నడవగలుగుతాం? go upon glory upon glory? ఆ మహిమ నుంచి అధికమైన మహిమలోకి ఎలాగ ప్రవేశించగలం? The first one is మొదటి కార్యం when ఎందుకు? you walk according to the word of God. దేవుని వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు When దేవుని మహిమ you walk నిలబడుతుంది. according to the statutes. ఆయన కట్టడల ప్రకారంగా నడిచినప్పుడు, When you do his will, ఆయన చిత్తము the నెరవేర్చినప్పుడు glory of God rests upon you. దేవుని యొక్క మహిమ నీ మీద నిలబడుతుంది. The Bible says in the book of Exodus chapter 40, నిర్గమకాండము 40వ అధ్యాయము 40 from verses 1 to 38, 1 నుంచి 38 వచనాలు the చూడవచ్చండి. Lord said to Moses, to all the furnitures and to make the tabernacle, to pitch the tabernacle there. దేవుడు అక్కడ మోషేకు ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వు ఒక మందసం చేయాలి, దాంట్లో అనేక ఉపకరణాలు ఏ విధంగా చేయాలని అనేక గొప్ప ప్లాన్స్ అన్ని కూడా మోషేకి ఇక్కడ The ఇస్తున్న 40th సందర్భం. chapter says, 40వ అధ్యాయం అండి. whatever the Lord said, everything Moses did. దేవుడు ఏదైతే కొండ మీద ఆయనకు చూపించాడో దాని అన్నిటి ప్రకారంగా మోషే And the Lord నెరవేర్చినట్టుగా spoke unto చూస్తున్నాం. Moses, saying, on the first day of the first month, thou shalt set up the tabernacle of the tent of the congregation. నిర్గమకాండం 40:1 వచ్చిన, మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, మొదటి నెలలో మొదటి దినమున నీవు ఆ ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. He did it. ఆయన ఆ విధంగా చేశాడు. And all the verses says, అదే విధంగా కింద ఉన్న వచనాలన్నీ కూడా చూసినట్లయితే, whatever the Lord said to Moses to keep, you need to keep lampstand here, table there, ark there, everything he did. దేవుడు మోషేతో ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా చేసుకుంటూ, ఇక్కడ దీపస్తంభం పెట్టాలి, ఇక్కడ దహన బలిపీఠం పెట్టాలి, ఇక్కడ సముఖ బల్ల పెట్టాలి అంటే అటన్నిటి ప్రకారంగా కూడా మోషే చేసుకుంటూ వచ్చాడు. 33rd verse, 33. 33వ వచనం. 33. నిర్గమకాండం 33వ వచనం. Praise God. Chapter 40. 40వ అధ్యాయం నిర్గమకాండము 40వ అధ్యాయం 33వ వచనం. And he reared up the court around about the tabernacle and the altar, and set up the hanging of the court gate. So Moses finished the work. మరియు
అతడు మందిరమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణం ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెర వేసెను. అలాగున మోషే పని సంపూర్తి Right. చేసెను. He finished the work. Whatever పూర్తిగా the Lord దేవుడు said. ఏదైతే చెప్పాడు ఆ పని అంతటిని మోషే Now ముగించాడు. see here. చూడండి From 34 to 38. 34 Same నుంచి chapter. 38వ వచనాలండి. Then a cloud covered the tent of the congregation, and the glory of the Lord filled the tabernacle. And Moses was not able to enter into the tent of the congregation because the cloud abode. Therefore, and the glory of the Lord filled the tabernacle. And when the cloud was taken up from over the tabernacle, the children of Israel went onward in all their journeys. But if the cloud were not taken up, then they journeyed not till the day that was taken up. For the cloud of the Lord is upon the tabernacle by day, and fire was on it by night, in the sight of all the house of Israel throughout all their journeys. అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘం మందిరం మీద నిల్చుడి చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక Amen. మోషే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేకుండెను. Hallelujah. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేల్ ప్రయాణం అయిపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేల్ అందరి కన్నులెదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండేను, రాత్రి వేళ దాని అగ్ని దాని మీద ఉండేను. వారి సమస్త ప్రయాణాలలో ఈ రాగునే జరిగెను. Amen. ఆమేన్. See here. When he finished the work, exact whatever the Lord said, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం పని చేసి ముగించగానే the cloud came and filled, దేవుని యొక్క మహిమ మేఘము ఆ మందిరాన్ని and నింపిందండి. they could not enter. ఆ మందిరపు తేజస్సుకు వారి లోపలికి And వెళ్ళలేకపోయారండి. the cloud was there. అటువంటి మహిమ మేఘం వారి మీద కంపివేసింది. Fire and the cloud. అగ్నిగా మేఘముగా నిలబడిందండి ఆ Amen. మందిరం That is మీద. God's presence. అది దేవుని సన్నిధి అండి. When the cloud was there, they could not move. వారు ఆ మందిరం మీద ఆ మేఘం నిలబడినప్పుడు వారు ఎక్కడికి కదలకుండా అక్కడే If the cloud ఉండిపోయారు. is lifted up, they can ఆ move. మేఘము ముందు కదిలినప్పుడు వారు కూడా ఆ ప్రయాణ పద్ధతి Means మొదలు they పెట్టారు. walked in the glory of God. అనగా దేవుని మహిమను కలిగి ఆ ప్రజలు Amen. నడిచారండి. Today, ఈ రోజున కూడా the glory was on the tabernacle. దేవుడు ఆ రోజు దేవుని మహిమ ప్రత్యక్ష గుడారం మీద నిలబడి ఉన్నది. Today, the glory is upon this temple. కానీ We are ఈ రోజు temple. అయితే Amen. దేవుని ఆలయమైన మన మీద ఆ మహిమ మేఘం నిలబడి ఉన్నది. When we do exactly the will of God, ఎప్పుడు ఆ విధంగా నిలబడతారు? దేవుని చిత్త ప్రకారంగా ఖచ్చితంగా మనం జరిగించినప్పుడు, His word. ఆయన వాక్య ప్రకారంగా When the cloud చేసినప్పుడు. came, ఎప్పుడంటే ఆ మేఘం వచ్చింది, Moses finished the work according to what the Lord said. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనంతా చేసి ముగించినప్పుడు ఆ మందిరం మీద మేఘం వచ్చి నిలబడింది. Hallelujah. హల్లెలూయా. This is the first one. ఇది మొదటి కార్యం. The second one is, రెండవ కార్యము, when you praise and worship God, you will be filled with the glory. దేవుని స్తుతించి ఆరాధన చేసినప్పుడు కూడా దేవుని మహిమ మీ మీద నిలబడుతుంది. Praise the Lord. Praise the In the Lord. book of Acts, అపోస్తల కార్యము chapter 13, 13వ అధ్యాయం verses అండి. 1 and 3. 1, It 2, says like 3 this: వచనాలండి. అపోస్తల Paul కార్యము and some of the brothers, అక్కడ పౌలు కొద్దిమంది సహోదరులు మనకు what they did is they were fasting and serving the వీళ్ళు Lord. ఏం చేశారంటే అక్కడ దేవుని ఉపవాసం ఉండి దేవుని సేవిస్తూ He said వచ్చారండి. they were ministering to the Lord. దేవునికి పరిచారకులుగా పరిచర్య చేస్తూ ఉన్నారని రాయబడింది అక్కడ. And the Holy Ghost said, అప్పుడు పరిశుద్ధాత్మ see, the దేవుడు Holy అన్నాడు, Ghost means the presence of God, పరిశుద్ధాత్మ దేవుడు అనగా దేవుని సన్నిధి అక్కడ దిగి the వచ్చి glory of God. దేవుని మహిమ వారి మీదకి వచ్చి, Separate me, Barnabas and Saul. పౌలును బర్నబాను నా పని కోసం ప్రత్యేకపరచండి అని చెప్పాడండి. Hallelujah. The glory of God దేవుని యొక్క మహిమ starts the ministries. అనగా పరిచర్యలు ప్రారంభించడానికి సహాయపడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Praise the The Lord. glory should be upon us. ఆ మహిమ మన మీద నిలబడి ఉండాలి. When we praise and worship God, దేవుని స్తుతించి ఆరాధిస్తూ the ఉన్నప్పుడు Lord will use you దేవుడు నిన్ను బలంగా because the వాడుకుంటాడు. glory directs you. ఎందుకంటే ఆ మహిమనే నీకు మార్గం చూపిస్తుంది. Amen. ఆమేన్. Another verse, it says in Acts chapter 16, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో verses 25 and 26. 25, 26 వచనాలండి. అపోస్తల Paul కార్యములు and 16. Silas were chained up and thrown into the jail. పౌలు శీలలు ఆ బంధకాల్లో బంధించబడి బోండాలతో బిగించబడి చెరసాల లోపల గదిలో వేయబడ్డారండి. Amen. We all know this because మనకంతా తెలుసండి ఈ Paul సంఘటన. prayed and delivered a demon possessed girl. పౌలు ఒక దయ్యం పట్టిన అమ్మాయిని విడిపించిన కారణాన, Amen. Amen. So because of that, he was arrested and put into the jail. అందును బట్టి పౌలును శీలను బంధించి కొట్టి ఆ చెరసాలలో The Bible says బంధించి at midnight, Paul and Silas prayed and sang praises unto God. అర్ధరాత్రి వేళ
పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అని రాయబడింది. 26, suddenly there was a great earthquake. అకస్మాత్తుగా మహాభూకంపం అక్కడ కలిగెను అంటుంది. Prisons were opened up. చూడండి, చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయండి. That is glory. దేవుని మహిమ అండి. When the glory of God comes, దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు no prisons can stand ఏ there. తలుపులు అడ్డగించవండి. No handcuffs will be ఏ blown up. చేతి సంఖ్యలు నిలబడవండి. You will be delivered. నువ్వు You will be విడిపించబడతావు. set free. నువ్వు స్వతంత్రుడవుతావు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. That's what you need to know మనం is, చేయాల్సిందంతా ఏంటంటే when you praise and worship God, స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, see, actually, why the glory came upon them, you know? ఎందుకండి వారి మీదకి ఆ మహిమ ఎందుకు దిగి Because వచ్చిందో these people తెలుసా? are holy people. వీళ్ళు ఇద్దరు కూడా పరిశుద్ధులండి. Amen. ఆమేన్. In Revelation chapter 5, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, the Lord is seated on the throne, అక్కడ ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉండగా and the living creatures are there, చూడండి, అక్కడ 4 జీవులు ఆయన చుట్టూ ఉంటున్నారు. seraphims, శరాపులు ఉంటూ ఉన్నారు. 24 elders. 24 పెద్దలు అక్కడ కనబడుతూ What they are ఉన్నారు. doing, you know? వారంతా ఏం These చేస్తున్నారండి? living creatures, they fly, ఈ 4 జీవులు ఎగురుతూ, తమ రెక్కలతో ఎగురుతూ ఆ దేవుని చుట్టూ and తిరుగుతూ, when their wings, when they flap like this, ఆ రెక్కలు కొట్టుకున్నప్పుడు వచ్చే ఆ శబ్దాలు ఉంటాయి కదండి. and from the wings comes the sound, holy, చూడండి, ఆ holy. 4 జీవులు రెక్కలు ఆడించినప్పుడు అలా ఆ శబ్దం ఏమొస్తుందంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే సౌండ్ వాటి రెక్కల నుంచి వస్తూ In ఉన్నది. the same, అదే రీతిగా there is God's glory. చూడండి, అక్కడ దేవుని మహిమ ఉన్నదండి. When we worship and praise God here on this earth, అదే రీతిగా మనం ఈ భూమి మీద మనం కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు to rest glory upon us, దేవుని మహిమ నీ మీద నిలబడాలి అంటే we must be holy. నువ్వు కూడా పరిశుద్ధుడు అయి ఉండాలి. Praise God. ప్రైజ్ ద లార్డ్. Then the glory of God comes upon this temple. అప్పుడు దేవుని మహిమ ఈ మందిరం మీదకి వచ్చి నిలబడుతుంది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Holy in your body, నీ శరీరంలో పరిశుద్ధత, holy in your mind, నీ మనసులో పరిశుద్ధత కలిగి holy in ఉండాలి. your spirit. నీ హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. Not even one dot. ఒక్క చుక్క కూడా, ఒక మచ్చ కూడా ఉండకూడదండి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. Then the house will be filled with అప్పుడు the ఆ glory of మందిరము, God. ఆ దేవుని ఆలయము మహిమతో The నింపబడుతుంది. house of God will be filled with. దేవుని మందిరం అంతా కూడా దేవుని మహిమతో నింపబడుతుంది. Immediately there will be healings, వెంటనే deliverance. అక్కడ స్వస్థతలు, విడుదలను జరుగుతాయండి. That should be praise and worship. స్తుతి ఆరాధన అంటే అలాగుండాలండి. That should be praise and worship in our homes. మన గృహాల్లో కూడా అటువంటి స్తుతి ఆరాధన కలిగి Because ఉండాలి the మనం. glory of God was, when it came, there was big earthquake. ఎందుకంటే దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు గొప్ప భూకంపం అక్కడ సంభవించింది In అంటుంది. 16th chapter is not recorded, no one is dead there because 16వ of అధ్యాయంలో earthquake. అంత భూకంపం కలిగిన ఆ బిల్డింగ్ పడి ఎవరు చనిపోయినట్టు రాయలేదండి అక్కడ. Amen. ఆమేన్. It's not earthquake to destroy, but it is an earthquake to deliver, to heal, to show up His power on this చూడండి, earth. ఆ భూకంపం ఎటువంటిదంటే బండల మీద పడి చంపేసే భూకంపం కాదు, కానీ విడుదల, స్వాతంత్రమును, దేవుని యొక్క మహిమను కనబరిచే భూకంపం అండి అది. Brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, family, నా కుటుంబంలో when you pray, మనం ప్రార్థన చేస్తూ before ఉన్నప్పుడు, when you pray, when you praise and worship ప్రార్థన God, చేయడానికి ముందుగా దేవుని స్తుతించి check up ఆరాధించండి. yourself. నీవు పరీక్షించుకో ఆ సమయంలో. Let us be the linen garment upon us, నీ white మీద linen ఆ garment. తెల్లటి ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని ప్రవేశించు. Hallelujah. హల్లెలూయా. Then the presence of God చూడండి, comes. ఆ విధంగా నువ్వు స్తుతించి ఆరాధిస్తే దేవుని సన్నిధి నీ మీదకి దిగి వస్తుంది. Praise and worship is not a band, right? Means people like orchestra. స్తుతి ఆరాధన అనేది ఆర్కెస్ట్రా మాదిరి ఎవరో కొడతా ఉంటే మనం చూసేది కాదండి అది. Praise and worship is the holy స్తుతి. people of God, everyone coming together and they praise Him, giving glory, honor, power and strength belong స్తుతి to Him. ఆరాధనగా దేవుని చేత పరిశుద్ధపరచబడిన ప్రజలందరూ కలిసి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించడం అండి. Revelation chapter 5, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము verses 12. 12వ వచనం చూడవచ్చండి. 5, They said 12. 7 verses here, అక్కడ 7 సంగతులు saying with a loud voice, "Worthy is the Lamb that was slain to receive power, riches, wisdom, strength, honor, glory and blessing." 7. వారు చెప్తున్న మాటలు, వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, ఘనత, జ్ఞానమును,
బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. Hallelujah. హల్లెలూయా. If it is not there, this 7 items in our praise and worship, మన స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఈ 7 సంగతులు అందులో గనక లేవు అంటే you will not be filled with the glory of నీ God. మీద దేవుని మహిమ ఎన్నటికి దిగి రాదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Yes. ఏమన్నది? Praise the Lord. This Praise is the Lord. biblical praise and ఇది worship. దేవుని వాక్యానుసారమైనదండి. స్తుతి ఆరాధన అనగా దేవుని This is what వాక్యానుసారమైనది. happening in heaven. ఇక్కడ పరలోకంలో కూడా ఇదే కార్యము జరుగుతూ The ఉన్నది. glory of God comes ఆ down. విధంగా జరిగినప్పుడు దేవుని మహిమ దిగి వస్తూ ఉందండి. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Amen. Amen. Miracles happen. అద్భుతములు జరుగుతాయి. People will be healed. ప్రజలు స్వస్థత పొందుకుంటారు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. Once I was in my branch church ఒకసారి మా బ్రాంచ్ సంఘాలకు నేను వెళ్తూ ఉన్నానండి. and I was preaching the word of అక్కడ God. వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా After the word of God, దేవుని వాక్యం ముగించిన తర్వాత I was started praising and worshiping God. కొద్దిసేపు స్తుతి ఆరాధన చేద్దామని When అందరూ the లేచి praise నిలబడ్డారు. worship started, ఆరాధన మొదలు అవ్వగానే the mighty power of God came దేవుని down. బలమైన సన్నిధి ఆ ప్రాంతంలో దిగి వచ్చింది. People could not stand. ప్రజలు నిలబడలేకపోయారండి. They started straining. కింద పడిపోవడం ప్రారంభించారు. And some demon possessed people started shouting. దయ్యములు పట్టిన వాళ్ళు కేకలేయడం మొదలు People పెట్టారు. they got healed. ప్రజలు స్వస్థత వెనువెంటనే పొందుకున్నారు. Hallelujah. హల్లెలూయా. That was the glory of అది God. దేవుని మహిమ దిగి రావడం వల్ల That should జరిగింది. not happen once in a month or once in a year. అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి జరగడం కాదండి. That should happen every time. ప్రతిసారి ఈ విధంగానే జరగాలి. God loves that. దేవుడు అది ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Glory of God. దేవుని మహిమ అండి ఇది. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. The third one is మూడవ కార్యం దేవుని మహిమ దిగి రావాలి the అంటే glory of God fills you when you are a prayerful man or a woman. ప్రార్థన పరుడుగా ప్రార్థన స్త్రీగా ఉన్నప్పుడు దేవుని మహిమ చేత నువ్వు నింపబడతావు. 2 Chronicles chapter 7 verses 1 to 3. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 3వ వచనములండి. Solomon prayed there ఇక్కడ సొలొమోను చేసిన ప్రార్థన మనకు కనబడుతూ ఉన్నది. in the temple of God. దేవుని ఆలయాన్ని కట్టించాడు ఆయన. 1 to 3. It ఒకటి says, నుంచి మూడవ వచనం. now when Solomon had made an end of praying, the fire came down from heaven and consumed the burnt offering and the sacrifices, and the glory of the Lord filled the house. Solomon And the priests could not enter into the house of the Lord because the glory of the Lord had filled the Lord's house. And when all the children of Israel saw how the fire came down and the glory of the Lord upon the house, they bowed themselves with their faces to the ground upon the pavement and worshipped and praised the Lord, saying, for he is good, for his mercy endureth forever. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరం నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయారు. Amen. అగ్నియు యెహోవా తేజస్సు మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయన్ను ఆరాధించి స్తుతించిరి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. The fire of God came down. అగ్ని దిగి వచ్చిందండి ప్రార్థన చేసి Praise ముగించగానే. In the New Testament, Acts chapter 4 verses 31. అదే విధంగా అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చూడవచ్చు మనము. Acts 4:31 అపొస్తలుల says, కార్యములు 4వ అధ్యాయం 31వ and వచనం. when they had prayed, the place was shaken where they were assembled together, and they were all filled with the Holy Ghost, and they spoke the word of God with boldness. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. Amen. Hallelujah. That is glory of God. దేవుని మహిమ దిగి వచ్చిందండి. When you ఇక్కడ pray, ప్రార్థన చేసినట్లయితే you will be filled with the నువ్వు glory. దేవుని మహిమతో నింపబడతావు. And the fourth one is 4వ కార్యము glory of God. When glory of God comes, amen, you will ఎప్పుడు be, దేవుని మహిమతో నింపబడతారు అంటే you will be filled power, you get power inwardly. చూడండి, ఈ దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అంతరంగంలో మీరు బలవంతులు అవుతారు. What happens when the glory of God comes? దేవుని మహిమ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? Ephesians chapter 3 verses 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. Ephesians chapter 3 verses 16. It says that he would grant you according to the riches of his glory to be strengthened with might by spirit in the inner man.
3:16. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. Amen. Hallelujah. హల్లెలూయా. The glory of God, when it comes, it gives you strength to the inner man. దేవుని మహిమ మీ మీదకి దిగి వచ్చినప్పుడు నీ అంతరంగ పురుషుడు బలవంతుడుగా అవుతాడు. 2 Corinthians chapter 4 verses 6. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దామండి. 2 Corinthians 4. For God who commanded the light to shine out of darkness hath shined in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise God. Praise the Lord. He said, the glory of God comes upon you. దేవుని మహిమ మన మీద వెల్లడిపరుస్తూ When ఉన్నాడు. glory of God comes, దేవుని మహిమ మన మీదకి వచ్చినప్పుడు devil runs away. సాతాను పారిపోతాడండి. Every disease, sickness should run away. ప్రతి రోగము వ్యాధి వెళ్ళిపోతుంది. Every poverty should run away. దరిద్రత వెళ్ళిపోతుంది. At last, one word, when glory of God comes, there gives life. చివరిగా ఇంకో ప్రత్యేకమైన మాట, మీరు జీవము మీకు కలుగుతుందండి. There is life. జీవమును పొందుకుంటారు మీరు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. This is all the works of death. It will run away. చూడండి, మృత కార్యాలన్నీ పారిపోతాయి దేవుని మహిమ The రంగానే. glory of God gives life. దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు నీకు జీవం కలుగుతుంది. Praise the Lord. Praise the Lord. Because in the inner man you become strong. ఎందుకంటే అంతరంగంలో నువ్వు బలవంతుడిగా మారుతావు. And you go and do great things for ఆ God. విధంగా బలవంతుడిగా మారి దేవుని కోసం గొప్ప కార్యములు చేయగలుగుతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. And the fifth one is, 5వ కార్యము, why when the glory of God comes, what happens? దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతుంది We అంటే, saw 3 when how you will be filled with the glory. ఏ విధంగా ఈ మహిమను పొందుకోవాలో 3 కార్యములు చూసాము. The word of when you walk according to the word, దేవుని వాక్య ప్రకారంగా when you praise and worship, స్తుతించి ఆరాధించేవానిగా when you pray, ప్రార్థన పరుడుగా ఉంటే దేవుని మహిమ నీ మీదకి వస్తుంది. when glory comes, what happens? మహిమ వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతుంది అని You will be చూసాం. strong in word, అంతరంగంలో బలవంతుడిగా ఉంటావని and all the dead things will run away. మరణ కార్యములన్నీ మృత కార్యములన్నీ వెళ్ళిపోతాయి. You will go and give life to another నీవే people. వెళ్ళి నీలో ఉన్న జీవాన్ని అనేకులకు ఇచ్చేవాడిగా ఉంటావు. Amen. ఆమేన్. And the second one is, రెండవ కార్యం మహిమ the వచ్చినప్పుడు glory of God which is upon you will help you to overcome in the time of persecution. ఆ శ్రమలు హింసలు కలుగుతున్న సమయంలో వాటన్నిటిని జయించడానికి దేవుని మహిమ నీకు సహాయం In times of చేస్తుంది. temptations. శ్రమల శోధన కాలంలో సహాయం 1 చేస్తుంది. Peter chapter 4 verses 13 and 14. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. But rejoice in as much as you are partakers of Christ's suffering, that when his glory shall be revealed, ye may be glad also with exceeding joy. If ye reproached for this name of Christ, happy are ye, for the Spirit of glory and of God resist upon you. On the part he is evil spoken of, but on your part he is glorified. 1 Peter chapter 4 verses 13 and 14. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు Amen. మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. See, it says here ఇక్కడ రాయబడి ఉన్న in మాట English in the 14th last part, 14వ వచనంలో చివరి భాగంలో మనం on చూస్తున్నాం. their part he is evil spoken. మీరు Of. నిందల పాలై ఆయన నామ నిమిత్తం దూషించబడినప్పుడు వాళ్ళు నిన్ను తిడుతున్నారు evil, but on your part he is glorified. చూడండి, ఒకవైపు ప్రజలు నిన్ను నిందిస్తూ ఉన్నప్పుడు మరొక వైపు ఏం జరుగుతుందంటే దేవుని మహిమ నీ మీద నిలబడుతూ ఉన్నది. It is amazing, right? ఇది అద్భుతమైన మాట కదండి. It is contrast to the world. వ్యతిరేకంగా కనబడుతుందండి లోకంలో చూసినట్లయితే. ఒకవైపు అవమానపడుతూ ఉన్నాం, మరొక వైపు గణపరచబడుతూ ఉన్నాం. Actually, when you have been honored, people honor, speak about you good things, then actually that is in the world that you get honor, right? చూడండి, లోక ప్రకారంగా చూస్తే ప్రజలందరినీ మనల్ని గొప్పగా పొగిడి మనల్ని మెచ్చుకుంటున్నప్పుడు మహిమ నీ మీద నిలబడింది అంటే నమ్ముతారు లోకం. Amen. But కానీ the heavenly things, what it says is, పరలోక చట్టం ఏమంటుంది అంటే the ఇక్కడ law of heaven says, ఇది పరలోక నియమం అండి. when people speak evil of you, ప్రజలు నిన్ను నిందలు చేసి గురి చేసినప్పుడు, when they dishonor you, నిన్ను అవమానపరుస్తూ when ఉన్నప్పుడు, they reject you, నిన్ను తృణీకరించినప్పుడు, when they throw you out, నిన్ను తోసివేసినప్పుడు the glorious spirit which is upon you is glorified. చూడండి, దేవుని మహిమా స్వరూపి అయిన ఆత్మదేవుడు మహిమ పొందుకుంటూ ఉన్నాడు అంటోంది ఇక్కడ.
Amen. ఆమేన్. That is ఏంటండి why ఇది? you need glory upon you కాబట్టి దేవుని మహిమ నీ మీద ఎప్పటికీ నిలబడి in these ఉండాలి. last days ఈ కడవరి దినాల్లో ప్రత్యేకంగా to అవసరం. overcome everything. ఆ సమస్తమైన ఎదుర్కోవడానికి నీకు మహిమ కావాలి. Amen. Hallelujah. హల్లెలూయా. People of God, దేవుని పిల్లలారా, praise God. Let us do the will of God. దేవుని చిత్తమును చేసేవారుగా ఉందాం. Every word, ప్రతి వాక్యము కూడా however the Holy Spirit leads you, do and live like that. ఏ విధంగా పరిశుద్ధాత్ముడు నడువు అని చెప్తాడో ఆ విధంగా జీవించడం According to your ప్రారంభిద్దాం. conscience, నీ మనస్సాక్షి ఏ విధంగా అయితే చెప్తుందో దాని ప్రకారం నడవడం ప్రారంభించు. the glory of God rests upon అప్పుడు you. దేవుని యొక్క మహిమ వచ్చి నీ మీద నిలబడుతుంది. Praise and worship Him wherever you are, నువ్వు ఎక్కడున్నప్పటికీ దేవుని స్తుతించి in a ఆరాధించాలి. holy and righteous manner. నువ్వు పరిశుద్ధమైన నీతివంతమైన పద్ధతిలో దేవుని స్తుతించాలి, Praise God. ఆరాధించాలి. Hallelujah. Praise the Lord. The Hallelujah. glory of God rests అప్పుడు upon you. దేవుని మహిమ నీ మీద Pray to Him. ప్రార్థన with the చేయాలి. Holy అన్ని సమయంలో ఆత్మలో ప్రార్థన చేయాలి. The glory of God rests దేవుని upon మహిమ you. ఆ విధంగా నిలబడుతుంది నీ మీద. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. The glorious God appeared to మహిమా Abraham. స్వరూపైన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడండి. He was changed. ఆయన జీవితం మారిపోయింది. Praise God. హల్లెలూయా. This glorious God, అదే మహిమా స్వరూపైన దేవుడు. Amen, Amen. will receive you in the glory when Jesus comes back. యేసు ప్రభు తన మహిమతో ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు నిన్ను చేర్చుకుంటాడండి. Let's kneel down. అందరు మోకరిద్దామండి ఒకసారి. Let's pray. ప్రార్థన చేద్దాం. Praise God. ప్రైజ్ ద లార్డ్. Kneel down. Let's pray. అందరు మోకరించి ప్రార్థన Close your చేద్దాం. eyes కళ్ళు మూసుకోండి. and let us pray to the Lord. ప్రార్థన చేద్దాం అందరం. Hallelujah. హల్లెలూయా. Because He is good. ఆయన ఎంతో దయాళుడండి. And I believe this word is a great blessing for నేను you. నమ్ముతున్నాను మీరు అంత గొప్పగా ఆశీర్వదించబడ్డారు ఈ వాక్యం ద్వారా. Amen. ఆమేన్. Close your eyes. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకోండి. Ask the Lord to fill you with His glory. ప్రభువుని అడగండి అందరు కూడా. ప్రభు నీ ఆ మహిమతో నన్ను నింపండి మరొకసారి. Fill me. నన్ను నింపు ప్రభు అని Fill my అడుగుతాను. home. నా ఇంటిని నింపండి ప్రభు అని Praise అడగండి. God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So let my inner man be strong. నేను అంతరంగంలో బలవంతుడగునట్టుగా ఆ మహిమతో నన్ను నింపండి ప్రభు అని అడుగుదాం. So I can overcome all the ఆ శ్రమలన్నిటిని persecution. హింసలన్నిటిని ఎదుర్కొని జయించడానికి నాకు ఆ మహిమ కావాలి ప్రభు అని అడుగుదాం. Amen. ఆమేన్. Father, in the name of Jesus, తండ్రి యేసు నామములో thank you for ప్రార్థిస్తున్నాను. your word. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. Bless your చెల్లిస్తున్నాను. people. నీ ప్రజలను ఆశీర్వదించండి. Anoint them. అభిషేకించండి ప్రభు. Lord, let your glory rest upon them. నీ యొక్క మహిమ వీరి మీద నిలుచును గాక. Let them walk in your glory. వీరందరూ నీ మహిమతో నడుచుదురు గాక. Oh, thank you, Lord. ప్రభు ఆమె కృతజ్ఞతలు Let చెల్లిస్తున్నాను. your glory fill the inner man very strong, Lord God. నీ మహిమ చేత వారి అంతరంగం నింపబడి అంతరంగంలో బలవంతులగుదురు గాక. So in the last days they can overcome ఆ anything. విధంగా బలవంతులుగా ఉండి ఈ కడవరి దినాల్లో వారు జయించేవారుగా అవుదురు గాక. Heal all the people. అందరిని స్వస్థపరచండి నాయన. Give their heart's వారి desire. హృదయవాంఛలు నెరవేర్చండి Bless ప్రభువా. their children. వారి పిల్లల్ని ఆశీర్వదించండి నాయన. Protect them. కాపాడండి Bless ప్రభువా. their job వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి and నాయన. their business. వీరి వ్యాపారాలు దీవించండి తండ్రి. Fill them with your glory. మీ మహిమతో వీరిని అందరిని నింపండి నాయన. In the name of Jesus I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. People of God. దేవుని పిల్లలారా. Amen. ఆమేన్. As you know, మీరందరూ తెలుసు that government said that on the 8th you can start the churches. గవర్నమెంట్ వారైతే 8వ తారీఖు నుంచి ఆరాధనలు చేసుకోవచ్చు But అని there are many permission ఇచ్చారు restrictions in that. కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తూ చాలా కఠినమైన నియమాలు So పెట్టారు. I have all these restrictions. చాలా పెద్ద లిస్టే ఇచ్చారండి. So above 65 they should not come to church. 65 సంవత్సరాలు ఉండే వాళ్ళు All the రాకూడదు. children 10 సంవత్సరాల లోపల and ఉండే all వాళ్ళు the pregnant రాకూడదు. women గర్భవతులు రాకూడదు అన్నారు. and only 33%. ఆ విధంగా చూస్తే కేవలం 30% మాత్రం మిగులుతారండి. Only 33 should attend. 30% అంటే ప్రతి ఆరాధనకు మీ ఆరాధనలో కేవలం 30% మాత్రమే రావాలి. మిగతా వాళ్ళు Actually, నెక్స్ట్ that ఆరాధన. is good about from government, right? చూడండి ప్రభుత్వ పరంగా వారు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. But we miss the senior citizens, children not coming to ఆ church. విధంగా మనము చర్చి ఓపెన్ చేసినా కూడా వృద్ధులైన వాళ్ళు తప్పిపోతారు. పిల్లలు రావడానికి వీలుండదు. గర్భవతులు పిల్లల That's తల్లులు why- వీళ్ళంతా మిస్ That's అయిపోతారండి. why much praying, after much praying, కాబట్టి ఎంతో ప్రార్థన చేసి కనిపెట్టిన we have taken తర్వాత the decision. ఒక నిర్ణయం తీసుకోవడం We'll జరిగింది. go on online all this month. ఈ నెలంతా కూడా ఇదే విధంగా ఆన్లైన్ లో చేద్దామని ఒక నిర్ణయం Let's see తీసుకోవడం God జరిగింది. what's going to do in the days to తర్వాత come. నెలలో ప్రభు ఏం చేస్తాడో చూద్దామండి. వేచి ఉందాం అంతవరకు. Amen. ఆమేన్. And my heart is all my church members should worship God. నా హృదయం అంతా అండి అందరు కలిసి ఆరాధించాలనే ఉంది.
We cannot కొద్ది మందిని వదిలేసి say కొద్ది no మందితో to some చేద్దామంటే people. మీరు వద్దండి, మీరు రాకూడదు అని ఆ విధంగా చేయడం నాకు ఇష్టం So లేదండి. we cannot say no to some people, come కొద్ది to some మందిని people. Right? మీరు రావాల్సిన పని లేదు, మీరు రాకూడదు అని చెప్పి కొద్ది మంది మాత్రం మీరు రండి అని చెప్పడం So in బాగోలేదండి. online, we are all worshiping God in our ఆన్లైన్ లో homes. అందరం కలిసి మన గృహాల్లోనే ఉంటూ ఆరాధిస్తూ ఉన్నాం. You understood, right? దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Praise God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Very soon we are going to చాలా త్వరలోనే మనం అందరూ కూడా pray to the కలుసుకోబోతున్నాం. Lord. ప్రార్థన చేయండి అంతే. Amen. ఆమేన్. Take this ఈ blessing. ఆశీర్వాదాలు తీసుకొని The grace of our Lord Jesus మన and the ప్రభువైన love of యేసుక్రీస్తు God కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, and the fellowship of the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుని సహవాసం be with you all. మనందరికీ సదాకాలం తోడైండును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మనం దీవించును గాక. Shalom. షాలోమ్.